ఫ్రెండ్స్, నా స్టైల్లోనూ ఎగ్ కాంబినేషన్లోనూ మష్రూమ్ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటో చూసేయండి. మొదటగా ఒక 5 ఎగ్స్ని తీసుకొని బాగా ఉడికించుకుంటున్నానండి. ఈ లోపల నేను మష్రూమ్ని బాగా వాష్ చేసేసుకొని అవి ఒక్కొక్క మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఒక బౌల్లోకి వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు మ్యాగ్నటైజ్ చేసి ఒక పక్కన పెట్టేశాను. ఎగ్స్ కూడా ఈ లోపల ఉడికిపోయి ఇప్పుడు మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా దినుసులు వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసేసానండి. ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకుని పసుపు వేసుకుని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కళాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా మగ్గిన తర్వాత అందులో ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మష్రూము, ఎగ్స్ వేసి మూత పెట్టి ఉడికించుకున్నానండి. బాగా ఉడికిన తర్వాత మునిగినంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. ఉడుకుతున్నప్పుడు పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ వేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత చివరిలోన కొత్తిమీర, తర్వాత కస్తూరి మేతి వేసి ప్రిపేర్ చేసుకున్నానండి. రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే ఎగ్స్ కాంబినేషన్లోనే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీతో అయినా, రైస్తో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్.